నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎల్సీఎన్ న్యూస్. సూలూరుపేట పట్టణంలోని చెంగాలమ్మ ఆలయం సమీపంలో ఉన్న కాలంగి నదిలో స్నానానికి దిగి ఓ వ్యక్తి గల్లంతు కావడం జరిగింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలానికి చెందిన కొందరు సంచార వ్యాపారాలు సూలూరుపేటలో కంటి అద్దాలు అమ్ముకుంటున్నారు. వీరిలో కొందరు కాలంగి నది వద్ద బట్టలు ఉతుక్కుని స్నానానికి దిగారు. వారిలో సాయిలు అనే వ్యక్తి నీటిలో గల్లంతు కావడం జరిగింది. ఇక్కడ పోలీసుల హెచ్చరిక బోర్డులు ఉన్నా వీళ్లకు చదువురాని కారణముగా ఇక్కడ స్నానానికి దిగి గల్లంతయ్యారని, గల్లంతు అయిన వ్యక్తి కోసం అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలిస్తున్నారని, ఇంకా ఎటువంటి ఆచూకీ లభించలేదని తెలియజేశారు. సూలూరుపేటలో రూమ్లో వాటర్ లేక సరికల్లా ఇక్కడ వచ్చినాము. ఇక్కడ మాకు లోగిన సంగతి తెలియదు. ఇక్కడ గుడ్డలు నానబెట్టుకున్న బకెట్లు నానబెట్టుకున్న సరికల్లా అబ్బాయి గుడ్డలు ఇప్పేసి సగంలాగా దుక్కిండు. అక్కడ నుంచి ఇది ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా జర ముందు పోయేసరికి ఆయనతో కనిపించాడు. అక్కడ నుంచి అక్కడ ఒడ్డున ఒక ఇద్దరు ముగ్గురు ఉండ్రి స్నానాలు చేస్తారు. అక్కడ అలాగ అరిసిన అక్కడ పిలిస్తే ఒక ఆయన వచ్చాడు, సగం దాకా వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒడ్డున ఇక్కడ సరిగ్గా ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. మా మామ నాతో ఉండే పోయి మనలోకి దొరకరా పండాలి, మా వాళ్ళకి పోయి రూమ్కి పోయి తొలకొచ్చిండు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు చాలా మంది వచ్చారు. అన్న గిట్లా మా అబ్బాయి మునిగిపోయిండు, జర ఎవరికైనా ఫోన్ చేయన్నా, మాకు ఎవరికి తెలియదు, ఇక్కడ మాకు తెలియదు అన్న అని చెప్పినాయి. ఆయన అన్నయ్య చూసి అక్కడ పోలీసు వాళ్ళకు అందరికీ ఫోన్ చేసి చెప్పేసాడు. చెప్తాగలి ఇక్కడ అందరు వచ్చి ఇక్కడ వెతుకుతున్నారు.